ఏమిటి నీ రోగం? చాలా నొప్పి అండి. ఇదో పెద్ద జబ్బా? నొప్పి భరించలేక తలకాయ విసిరేయాలనిపిస్తుందండి. మీ దేవురు? నెల్లూరండి. నీ తలకాయని నెల్లూరులో పడేట్టు విసిరే. మరి లేకపోతే ఏంటయ్యా, తలనొప్పి తలకాయ ఉన్న ప్రతివాడికి వస్తుంది. పాపా పో. ఇలా వచ్చిన ప్రతివాడిని పంపిస్తే మనకు మిగిలేదు పిండాకుడే సార్. అవునవును. నీకింకా ఏమేం రోగాలున్నాయి నాయనా? నాకు ప్రతిరోజు సుఖ విరోచనం కాదండి. మా డాక్టర్ గారికి వారానికి ఒక్క రోజే అవుతుంది. ఇక్కడ నేను డాక్టర్ని, అతనికి సమాధానం చెప్పవలసింది కూడా నేనే. పో అతనికి. ఇంకా ఏమిటి మలబద్ధక ప్రవీణ? పూర్తిగా చెప్పు నీ రోగాల లిస్టు. కడుపులో నొప్పిగా ఉంటుందండి. క్యాన్సరే అయి ఉంటుంది. ఆయాసంగా ఉంటుందండి. ఆస్తమా అయి ఉంటుంది. ఒళ్ళంతా నొప్పులండి. గుండెల్లో కూడా వస్తుందా నొప్పి? ఓ వస్తుందండి. ఇన్ని రోగాలతో నువ్వు సంవత్సరం క్రితమే చచ్చిపోవాల్సిన వాడివి. ఎలా బతుకున్నావన్నదే నా డౌట్. నా డౌట్ కూడా అదేనండి. నీకు పెళ్ళయిందా? అయ్యిందండి. నా రోగాలకి సేవలు చేసి చేసి నా భార్య కూడా చచ్చిపోయిందండి. నీకు వైద్యం చేసి చేసి నేను చచ్చిపోతానేమో. పో బయటికి, పో ముందు. అమ్మా అమ్మా, ఎంత గన్నం గడిచింది ఇవాళ నాకు. జబ్బుల ఫెలో. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. నువ్వెవరివో నాకు పరిచయం లేదమ్మా. డాక్టర్ ఆత్మానందం గారిని. కాలుకు నొప్పంటే కంటికి ఆపరేషన్ చేశాడని విన్నాను. ఆయనకి కొంచెం మతిమరపండి. మా ఇంట్లో ఎవరికి జబ్బు చేయలేదే, మరి నువ్వెందుకు వచ్చినట్టు? మీ పెద్దబ్బాయి అశోక్ ని. ఏం జరిగింది? ఏం కాలేదండి, కలుసుకుందామని. ఓహో, మీ ఇద్దరు క్లాస్మేట్సా? కాదండి. కొలీగ్సా? కాదండి. రోడ్ మేట్సా? అవునండి. ఒక అబ్బాయి పేరు వినగానే అమ్మాయి తత్తరబడి సిగ్గుపడింది అంటే ఆ అమ్మాయి హార్ట్ లో ఏదో పార్టీకి జబ్బు చేసినట్టే. ఏమ్మా, మీ అన్నయ్యకు చూపించలేదా? అదే కాదండి, మీ అబ్బాయి మంచి కళాకారుడు కదండి. లవ్ చేయడంలోనా? కళ్యాణి. సారీ మమ్మీ. నేను వీడియో పార్లర్ నడుపుతున్నాను. రతి మన్మథని నృత్య నాటిక పిక్చరైజ్ తీయాలి. దాంట్లో మీ అబ్బాయి మన్మథుడుగా వేషం వేస్తారేమోనని కనుక్కుందామని వచ్చాను. ఇంతకీ రతీదేవి ఎవరమ్మా? అన్నయ్యని కోరుకునే ఈ సతీదేవి అనుకుంటాను. కళ్యాణి. పర్వాలేదు, నాకు ఈ అమ్మాయి మాటలు ఇష్టంగానే ఉన్నాయి గాని కష్టంగా లేవు. మీ అబ్బాయి వస్తే ఈ సంగతి అడిగానని చెప్పి నా పార్లర్కి పంపించండి. వస్తాను. బాయ్ బాయ్. కొడుకు పెట్టాడని తెలుసుకోలేని తల్లికి 0 మార్కు వేయాల్సిందే. అన్నయ్య రాని కుదిరితే మీ ఇద్దరి పెళ్లి ఒకేసారి చేస్తాను. నారీమణులతో కళకళ్లాడుతూ కిలకిలారావాలతో కిన్నెరవనంలా ఉండే ఈ ప్రదేశం అనావృష్టి కాలంలో ఆంధ్రదేశంలా ఉందేమిటి? ఏమిటి అనావృష్టి? నా ప్రేమ అతివృష్టిలో పడింది, అందుకే అందరినీ పంపించేశారు. జీతాలు ఇవ్వలేక కాదు, జీవితాన్ని నీకివ్వడానికి. రావే రాధ విడియ పడక చూసా నీలో వలపు కదలిక. ప్రేమ ప్రేమ ఇది మనసుల కథ, గత వయసుల రథ, ఇది మనసుల కథ, గత వయసుల రథ. ఏదో తొలకరి మెరుపై కలబడి కలిదా దోపిడి చేసే అలిపిడి. రేగిపోయే పగలు రాత్రి ధాదిందా 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 తిరగడ. ఇది మనసుల కథ, గత వయసుల రథ,
ఇది మనసుల కథ జత వయసుల రథ వలపు పరబడి తడబడి బరువే వేయగా నీ ఒళ్ళో వయ్యారాల కేడి కవ్వించే సరాగాలు పెంచే పెదవెరుగని రాగం మదనుడే విసిరే విరుల శరమిది ఇది మనసుల కథ జత వయసుల రథ ఇది మనసుల కథ జత వయసుల రథ నీలో సొగసురగిలిన అలగడి కబురే పంపగా ఎన్నో సుధల పెదవుల విడిబడి తడిపే ముద్దుగా చూపులతో సుఖాలెన్ను పూసే అందంలో తరంగాలు రేగే కౌగిట్లో కళాపాలు రేపే ముచ్చట్లో ప్రతాపాలు నీడే శృతి కలిసిన ప్రాణం ప్రియులయలకు తాళం పర్వమే పలికే ప్రణయ మురళిగా ఇది మనసుల కథ జత వయసుల రథ ఇది మనసుల కథ జత వయసుల రథ ఏదో తొలకరి మెరుపై కలబడి తొలిరా దోపిడి చేసే అలకడి రేగిపోయే పగలు రాత్రి ధాదిందా 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 దిగడ ఏమిటి హెడ్ మాస్టర్ గారు కబురు చేశారు? అవునమ్మా, ఇంకో 2 సంవత్సరాలు మీ సర్వీస్ పొడిగించమని మీరు పెట్టుకున్న అర్జీని కమిటీ చైర్మన్ గారు తిరస్కరించారు. కనుక ఈ రోజుతో మీరు రిటైర్ అయినట్టే. అదేమిటండి అలా అంటారు? కమిటీ పరిశీలిస్తుంది, ఎక్స్టెన్షన్ దొరకచ్చని మీరేగా చెప్పారు. మొన్నటికి ఇవాళకి మధ్య 48 గంటలు గడిచిపోయాయమ్మా. అదిగో ఆ రూమ్ లో కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, మీరే వెళ్ళి మాట్లాడండి. నమస్కారం అండి. కంగారు పడుకు సావిత్రమ్మ, నేను నిన్ను సాధించడానికి ఇక్కడ రప్పించలేదు. ఇదిగో నీ ఉద్యోగం 2 సంవత్సరాలు పొడిగించినట్టుగా ఆర్డర్ టైప్ చేయించి సంతకం చేశాను. ఇదిగో నీ ఇంటి దస్తావేజ్. దీని మీద సంతకం చేస్తే ఈ 5 లక్షల రూపాయలు నీ సొంతం అవుతుంది. నీకు నాకు మధ్య ఓ చిన్న సంతకమే అడ్డుంది. సంతకం కాదు డీకే, నీకు నాకు మధ్య పేదరికం అంటుంది, నీకు నాకు మధ్య అవసరం అంటుంది, నీకు నాకు మధ్య ఆశయం అంటుంది. గ్రాసము లేక చిక్కిన విశీర్ణమైన అనే భర్తృహరి సుభాషితం చిన్నపిల్లలకు 20 ఏళ్లుగా పాఠం చెప్తూనే ఉన్నాను. దాని అర్థమేమిటో తెలుసా? తిండి లేక చిక్కిపోయినా, పేగుబాడినా, కృంగి కృషించినా చావటానికైనా సిద్ధపడుతుందే గాని సింహం గడ్డి మేయదు అని. సావిత్రమ్మ, పాఠం అర్థం కాకపోవటానికి నువ్వు పసిపిల్లవాడివి కాదుగా. ఎగ్జామ్స్ ఎలా రాయాలి? అమ్మ రిటైర్ అయితేరా ప్రావిడెంట్ ఫండ్ వస్తుందిగా. ఇన్నాళ్ళు మీ చదువుల కోసం నేను చేసిన అప్పు కింద అది స్కూల్ కమిటీకి జమ చేశానురా.
ఇంకా కొన్నాళ్ళ పాటు ఎక్కడైనా పనిచేయమ్మా. వీలైతే 4 చోట్ల ట్యూషన్ చెప్పు. ప్రావిడెంట్ ఫండ్ ఏమో అలా అయిపోయింది. చిట్ ఫండ్ డబ్బులేమో చెల్లెలకి ఇస్తా అన్నావు. ఇప్పుడు మధ్యలో చదువు ఆపేయమంటావమ్మా? మృగం తన బిడ్డకు జవసత్వాలు వచ్చేసరికి వేటాడడం నేర్పి నీ బ్రతుకు నువ్వు బ్రతకమంటుంది. పక్షి తన బిడ్డకు రెక్కలొచ్చేసరికి ఎగరడం నేర్పి నీ ఆహారం నువ్వు సంపాదించుకోమంటుంది. కానీ అదేం దౌర్భాగ్యం. రెక్కలొచ్చేదాకా పెంచినా తల్లిదండ్రులు మాత్రం బిడ్డల్ని సంతృప్తి పరచలేరు. నీకంత కష్టంగా ఉంటే మానేస్తానమ్మా. చదవేస్తే ఉన్నమతి పోయిందని ఏమిటి ఆ మాటలు? ఇన్ని సంవత్సరాలు ఒంటరిగా మనందరినీ సాకి విద్యాబుద్ధులు నేర్పించిన దేవతరా అమ్మ. ఈ వయసులోనైనా విశ్రాంతి తీసుకోమని చెప్పాల్సింది పోయి అక్కడ ఇక్కడ పని చేయమని చెబుతారా? అది కాదన్నయ్య, మా చదువు. అన్నయ్య అని పిలిచినప్పుడే నువ్వు నా బాధ్యత గుర్తు చేశావురా. తండ్రి లేకపోతే పెద్ద కొడుకు కుటుంబ బాధ్యత వహించాలనేది హిందూ సాంప్రదాయం, భారత పౌరుడి ప్రథమ కర్తవ్యం. నీ అన్న పనికి మాలిన వాడు కాడు, పిరికివాడు కాడురా. నీ చదువులు ఆగవు, చెల్లెలు పెళ్లి ఆగదు. అమ్మా, మనసులో ఏమీ పెట్టుకోకుండా చెల్లెలు పెళ్లికి ఏర్పాట్లు మొదలుపెట్టు. ఏమిటిది? అలంకారం. పెళ్లి కూతురు నువ్వా నా చెల్లె? చెల్లెలే. పెళ్లి జరిగేటప్పుడు పందిట్లో 10 మంది చూసి ఆ ఇంటికి కాబోయే పెద్ద కోడలు ఆ అమ్మాయి అని చెప్పుకునేటప్పుడు కొంచెం గ్లామర్ గా ఉండాలి కదా. అంతేనా? పనిలో పని తాళి కూడా కట్టించుకుందాం అనుకుంటున్నావా? నీకు రోషంలోని స్పీడు శృంగార రసంలో లేదు. ఆ రసం పెళ్లి అయ్యాక తెలుస్తుంది. పెద్ద బాబు, ఏమ్మా? నేను చిట్ ఫండ్ కంపెనీకి వెళ్లి డబ్బు తీసుకొస్తాను. నువ్వు ఈ లోపల పెళ్లి ఏర్పాట్లకు వచ్చి చూడు. అలాగే. కంగ్రాచులేషన్ సావిత్రమ్మ గారు, మీ అమ్మాయి పెళ్లి ఘనంగా జరిపిస్తున్నారట. ఏదో మా శక్తి కొలది. మీరు కష్టపడి దాచుకున్న డబ్బు మొత్తం 1,00,000 రూపాయలు. మీ కంపెనీ గురించి మమ్మల్ని అందరూ చాలా భయపెట్టారండి. అంతేనమ్మా, ఒకరు బాగుపడుతూ ఉంటే చూసి భరించలేరు. అక్కడ సంతకం పెట్టండి. ఇదిగోనమ్మా మీ డబ్బు. చాలా సంతోషం అండి. అలాగే. అబ్బా, మమ్మల్ని తోడు కూడా తీసుకెళ్లేదు. ఎంత భయపడ్డామో తెలుసమ్మా? ఎందుకురా, టైంకి వచ్చేసారుగా. ఇదేమిటమ్మా? నా కళ్ళ ముందు ఇందులో 100 రూపాయలు కట్టలు పెట్టాడు బాబు. పెడితే ఏమవుతుందమ్మా? ఈ విషయం మగ పెళ్లి వారికి తెలిస్తే పెళ్లి అయిపోతుందేమో. అయ్యో, సురేష్, ఈ విషయం మా నలుగురికి తప్ప ఇంకెవరికి తెలియటానికి వీల్లేదు. అమ్మను మోసం చేసి ఆ దుర్మార్గుడు తెలకాలు తెలిచి పంపారు. తప్పు చేసిన వాడి తుప్పు రాలగొట్టి అనుకున్న లగ్నానికే చెల్లి పెళ్లి జరిపిస్తాను. ఏమిటిది? నా తల్లిని మోసం చేసి నువ్వు ఇచ్చిన తెల్ల కాగితాల బ్రీఫ్ కేస్. తెల్ల కాగితాలు ఇవ్వటం ఏంటి? నేను డబ్బే ఇచ్చి పంపాను. ఆ డబ్బు ముట్టినట్టు మీ అమ్మగారు సంతకాలు పెట్టిన పేపర్లు ఇవిగో. కలియుగంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని నమ్మిన అమాయకురాలు నా కన్న తల్లి. అందుకే నువ్వు చేసిన కనికట్టు కనిపెట్టకుండా దీని మీద సంతకం పెట్టింది. సరే, మీరు అనవసరంగా మా చిట్ ఫండ్ కంపెనీ మీద అబాండాలు వేస్తున్నారు. రే తాతారావు, నా తల్లి చీటీకి కట్టిన డబ్బు సిమెంటులో బూడిద కలిపి నీ పార్ట్నర్ కన్నారావు లాగా సంపాదించింది కాదురా. ఆ డబ్బు పేదల రక్తమాంసాలు తినే డీకే లాంటి వెధవలు వడ్డీలకు వడ్డీలు కట్టి చక్రవడ్డీల రూపంలో సంపాదించింది కాదురా. నా కన్న తల్లి అహర్నిశలు కష్టపడి కన్నబిడ్డ పెళ్లి కోసం పేదానికి కరిగించి కన్నీళ్లు తాగి కష్టాలు కడుపులోనే నింపుకుని నీ దగ్గర దాచుకున్న డబ్బురా. మర్యాదగా ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఇక్కడ నువ్వు ఉండవు, నీ చిట్ ఫండ్ కంపెనీ ఉండదు. రేయ్,